ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అమెరికాలో కొలువులు కష్టమేనా? H1B స్పాన్సర్షిప్లకు కోత, భారీగా తగ్గిన టెక్ కంపెనీలు, AI రిసెషన్, ఇన్ఫ్లేషన్ ప్రధాన కారణాలు, భారతీయులపైనే ఎక్కువ ప్రభావం, వీసాల కోసం పెరగనున్న పోటీ, అమెరికాలోని విద్యార్థుల్లో ఆందోళన. మంచి జీతం, మెరుగైన జీవితాన్ని అందించే అమెరికా ఉద్యోగం కోసం విదేశీయులు పెట్టుకునే ఆశలు అక్కడి టెక్ కంపెనీలు అడియాసలు చేస్తున్నాయి. H1B వీసా స్పాన్సర్షిప్లను భారీగా తగ్గిస్తున్నాయి. విదేశీ గ్రాడ్యుయేట్లు, నిపుణులకు తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికా సంస్థలు H1B వీసాలను స్పాన్సర్ చేస్తున్నాయి. ఈ వీసాలు ఉంటే 6 ఏళ్ల పాటు అమెరికాలో స్పాన్సర్ చేసిన కంపెనీలో పనిచేసే వీలుంటుంది. అయితే 2023తో పోలిస్తే 2024లో H1B వీసా స్పాన్సర్షిప్లను పెద్ద టెక్ కంపెనీలు భారీగా తగ్గించేశాయి. ఎక్కువ H1B వీసాలు స్పాన్సర్షిప్ చేసే మొదటి 15 కంపెనీల్లో దాదాపుగా అన్ని కంపెనీలు 2024లో స్పాన్సర్షిప్లను తగ్గించాయని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS డేటా ద్వారా వెల్లడైంది. అమెజాన్, గూగుల్, ఇన్ఫోసిస్, IBM వంటి అన్ని పెద్ద స్థాయి టెక్ కంపెనీలు ఈ ఏడాది H1B స్పాన్సర్షిప్లకు కోత పెట్టాయి. 2023లో 11,000 వీసాలు స్పాన్సర్ చేసిన అమెజాన్ ఈ ఏడాది 7,000 మాత్రమే చేసింది. భారతీయ సంస్థలైన ఇన్ఫోసిస్, TCS తో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, డెలాయిట్ సంస్థలు కూడా స్పాన్సర్షిప్లను భారీగా తగ్గించాయి. మెటా సంస్థ మాత్రమే గతేడాది కంటే స్వల్పంగా 400 స్పాన్సర్షిప్లను పెంచింది. దీంతో ఇప్పుడు డిగ్రీ పట్టాతో బయటకు వస్తున్న టెక్ విద్యార్థుల్లో గుబులు మొదలైంది. తాము అనుకున్న డ్రీమ్ జోన్ దొరకదేమో అన్న ఆందోళన రెట్టింపవుతోంది. H1B వీసాల స్పాన్సర్షిప్లు తగ్గిపోవటం భారతీయులపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మొదటి నుంచి ఈ H1B వీసా పొందే వారిలో భారతీయులే అత్యధికంగా ఉంటారు. 2023లో జారీ అయిన మొత్తం H1B వీసాల్లో మనోళ్లకే 72.3% దక్కాయంటే అర్థం చేసుకోండి. H1B వీసాల విషయంలో భారతీయులు ఎంత ఆశతో ఉంటారు. కాగా అమెరికా H1B వీసాలు చైనీస్ కు 11.7% దక్కాయి. స్పాన్సర్షిప్లు తగ్గడం వల్ల H1B కోసం పోటీ భారీగా పెరిగిపోయింది. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరగటం, మాంద్యం వల్ల ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా టెక్ కంపెనీలు స్పాన్సర్షిప్లను తగ్గించాలని ఇమిగ్రేషన్ నిపుణుడు అజయ్ శర్మ అభిప్రాయపడ్డారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. మరి అప్పుడున్న టెక్ కంపెనీలు ఈ స్పాన్సర్షిప్లు పెంచుతాయో లేదో చూడాల్సి ఉంటుంది. మరి అమెరికాలో కొలువులు కష్టమేనా? H1B స్పాన్సర్షిప్లకు కోత, భారీగా తగ్గిన టెక్ కంపెనీలు, AI రిసెషన్, ఇన్ఫ్లేషన్ ప్రధాన కారణాలు, భారతీయులపైనే ఎక్కువ ప్రభావం, వీసాల కోసం పెరగనున్న పోటీ, అమెరికాలోని విద్యార్థుల్లో ఆందోళన. మంచి జీతం, మెరుగైన జీవితాన్ని అందించే అమెరికా ఉద్యోగం కోసం విదేశీయులు పెట్టుకునే ఆశలు అక్కడి టెక్ కంపెనీలు అడియాసలు చేస్తున్నాయి. H1B వీసా స్పాన్సర్షిప్లను భారీగా తగ్గిస్తున్నాయి. విదేశీ గ్రాడ్యుయేట్లు, నిపుణులకు తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికా సంస్థలు H1B వీసాలను స్పాన్సర్ చేస్తున్నాయి. ఈ వీసాలు ఉంటే 6 ఏళ్ల పాటు అమెరికాలో స్పాన్సర్ చేసిన కంపెనీలో పనిచేసే వీలుంటుంది. అయితే 2023తో పోలిస్తే 2024లో H1B వీసా స్పాన్సర్షిప్లను పెద్ద టెక్ కంపెనీలు భారీగా తగ్గించేశాయి. ఎక్కువ H1B వీసాలు స్పాన్సర్షిప్ చేసే మొదటి 15 కంపెనీల్లో దాదాపుగా అన్ని కంపెనీలు 2024లో స్పాన్సర్షిప్లను తగ్గించాయని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS డేటా ద్వారా వెల్లడైంది. అమెజాన్, గూగుల్, ఇన్ఫోసిస్, IBM వంటి అన్ని పెద్ద స్థాయి టెక్ కంపెనీలు ఈ ఏడాది H1B స్పాన్సర్షిప్లకు
కోత పెట్టాయి. 2023లో 11,000 వీసాలు స్పాన్సర్ చేసిన అమెజాన్ ఈ ఏడాది 7,000 మాత్రమే చేసింది. భారతీయ సంస్థలైన ఇన్ఫోసిస్, టీసీఎస్ తో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, డెలాయిట్ సంస్థలు కూడా స్పాన్సర్షిప్లను భారీగా తగ్గించాయి. మెటా సంస్థ మాత్రమే గతేడాది కంటే స్వల్పంగా 400 స్పాన్సర్షిప్లను పెంచింది. దీంతో ఇప్పుడు డిగ్రీ పట్టాతో బయటకు వస్తున్న టెక్ విద్యార్థుల్లో గుబులు మొదలైంది. తాము అనుకున్న డ్రీమ్ జోన్ దొరకదేమో అన్న ఆందోళన రెట్టింపు అవుతోంది. H1B వీసాల స్పాన్సర్షిప్లు తగ్గిపోవటం భారతీయులపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మొదటి నుంచి ఈ H1B వీసా పొందే వారిలో భారతీయులే అత్యధికంగా ఉంటారు. 2023లో జారీ అయిన మొత్తం H1B వీసాల్లో మనోళ్ళకే 72.3% దక్కాయంటే అర్థం చేసుకోండి. H1B వీసాల విషయంలో భారతీయులు ఎంత ఆశతో ఉంటారు. కాగా అమెరికా H1B వీసాలు చైనీస్కు 11.7% దక్కాయి. స్పాన్సర్షిప్లు తగ్గడం వల్ల H1B కోసం పోటీ భారీగా పెరిగిపోయింది. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరగటం, మాంద్యం వల్ల ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా టెక్ కంపెనీలు స్పాన్సర్షిప్లను తగ్గించాలని ఇమిగ్రేషన్ నిపుణుడు అజయ్ శర్మ అభిప్రాయపడ్డారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. మరి అప్పుడున్న టెక్ కంపెనీలు ఈ స్పాన్సర్షిప్లు పెంచుతాయో లేదో చూడాల్సి ఉంటుంది. మరి అమెరికాలో కొలువులు కష్టమేనా? H1B స్పాన్సర్షిప్లకు కోత, భారీగా తగ్గిన టెక్ కంపెనీలు, AI, రెసెషన్, ఇన్ఫ్లేషన్ ప్రధాన కారణాలు. భారతీయులపైనే ఎక్కువ ప్రభావం, వీసాల కోసం పెరగనున్న పోటీ, అమెరికాలోని విద్యార్థుల్లో ఆందోళన. మంచి జీతం, మెరుగైన జీవితాన్ని అందించే అమెరికా ఉద్యోగం కోసం విదేశీయులు పెట్టుకునే ఆశలు అక్కడి టెక్ కంపెనీలు అడియాసలు చేస్తున్నాయి. H1B వీసా స్పాన్సర్షిప్లను భారీగా తగ్గిస్తున్నాయి. విదేశీ గ్రాడ్యుయేట్లు, నిపుణులకు తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికా సంస్థలు H1B వీసాలను స్పాన్సర్ చేస్తున్నాయి. ఈ వీసాలు ఉంటే 6 ఏళ్ల పాటు అమెరికాలో స్పాన్సర్ చేసిన కంపెనీలో పనిచేసే వీలుంటుంది. అయితే 2023తో పోలిస్తే 2024లో H1B వీసా స్పాన్సర్షిప్లను పెద్ద టెక్ కంపెనీలు భారీగా తగ్గించేశాయి. ఎక్కువ H1B వీసాలు స్పాన్సర్షిప్ చేసే మొదటి 15 కంపెనీల్లో దాదాపుగా అన్ని కంపెనీలు 2024లో స్పాన్సర్షిప్లను తగ్గించాయని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS డేటా ద్వారా వెల్లడైంది. అమెజాన్, గూగుల్, ఇన్ఫోసిస్, IBM వంటి అన్ని పెద్ద స్థాయి టెక్ కంపెనీలు ఈ ఏడాది H1B స్పాన్సర్షిప్లకు కోత పెట్టాయి. 2023లో 11,000 వీసాలు స్పాన్సర్ చేసిన అమెజాన్ ఈ ఏడాది 7,000 మాత్రమే చేసింది. భారతీయ సంస్థలైన ఇన్ఫోసిస్, టీసీఎస్ తో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, డెలాయిట్ సంస్థలు కూడా స్పాన్సర్షిప్లను భారీగా తగ్గించాయి. మెటా సంస్థ మాత్రమే గతేడాది కంటే స్వల్పంగా 400 స్పాన్సర్షిప్లను పెంచింది. దీంతో ఇప్పుడు డిగ్రీ పట్టాతో బయటకు వస్తున్న టెక్ విద్యార్థుల్లో గుబులు మొదలైంది. తాము అనుకున్న డ్రీమ్ జోన్ దొరకదేమో అన్న ఆందోళన రెట్టింపు అవుతోంది. H1B వీసాల స్పాన్సర్షిప్లు తగ్గిపోవటం భారతీయులపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మొదటి నుంచి ఈ H1B వీసా పొందే వారిలో భారతీయులే అత్యధికంగా ఉంటారు. 2023లో జారీ అయిన మొత్తం H1B వీసాల్లో మనోళ్ళకే 72.3% దక్కాయంటే అర్థం చేసుకోండి. H1B వీసాల విషయంలో భారతీయులు ఎంత ఆశతో ఉంటారు. కాగా అమెరికా H1B వీసాలు చైనీస్కు 11.7% దక్కాయి. స్పాన్సర్షిప్లు తగ్గడం వల్ల H1B కోసం పోటీ భారీగా పెరిగిపోయింది. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరగటం, మాంద్యం వల్ల ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా టెక్ కంపెనీలు స్పాన్సర్షిప్లను తగ్గించాలని ఇమిగ్రేషన్ నిపుణుడు అజయ్ శర్మ అభిప్రాయపడ్డారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. మరి అప్పుడున్న టెక్ కంపెనీలు ఈ స్పాన్సర్షిప్లు పెంచుతాయో లేదో చూడాల్సి ఉంటుంది. మరి